చాలా మందికైతే ఫ్రెండ్స్ ఇప్పుడు వ్యూస్ రాకుండా కారణం ఏంటంటే కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఆ సెట్టింగ్స్ ఆన్ చేయకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు చూడండి. వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అయితే వాళ్ళు ఒక సెట్టింగ్ అయితే కింద అయితే ఉంటుంది. అంటే చాలా మంది దగ్గరికి అయితే ఆ వీడియో వెళ్ళకుండా కారణం అయితే ఆ సెట్టింగ్ అయితే అనుకుంటాను. ఆ సెట్టింగ్ అయితే మీరు చాలా మంది అయితే ఆన్ అయితే చేసిండ్రు. ఆన్ చేస్తే గానీ ఇప్పుడు మీ దగ్గరికి అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఆ సబ్స్క్రైబర్ ఇంకా కంప్లీట్ గా రీచ్ అవుతుందా లేదా అని చాలా మందికి అయితే తెలియదు. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నాక వాళ్ళ దగ్గరికి వీడియో అయితే వెళ్తుందని మనకు తెలియదు. అట్లా మనం ఏమైతే సెట్టింగ్స్ అయితే ఉంటాయి. చాలా మంది అయితే ఏమైతే అనుకుంటారంటే ఇంక సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, ఇంక వాళ్ళ దగ్గరికి అయితే వీడియోస్ అయితే వెళ్తుంది, మనం వీడియోస్ అయితే చూస్తారు, తర్వాత మనకి వ్యూస్ అయితే మంచిగా అయితే వస్తాయి. చూడండి మీకు చాలా మందికి తెలుసు వ్యూస్ అయితే పర్ఫెక్ట్ గా అయితే చాలా మందికి అయితే రాదు. ప్లస్ మీకు 500 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, కానీ ఎంత అయితే వ్యూస్ అయితే చెప్పండి, మీకు ఒకసారి కామెంట్ అయితే చేసి చెప్పండి. 500 సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళకి 200 లేదా 150 50 వ్యూస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. కావాలంటే మీరు కామెంట్ చేయండి, లేకపోతే మీ వీడియోస్ అయితే చెక్ చేసుకోండి, మీ ఛానల్ కూడా చెక్ చేసుకోండి. కాబట్టి ఈ విధంగా అయితే మనకైతే వ్యూస్ అయితే వస్తుంటుంది. అట్లా మనం ఈ విధంగా అయితే ఏం చేయాలంటే కొన్ని 2 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఆ 2 సెట్టింగ్స్ అయితే మీరు చేస్తే వైటిస్ట్ అప్లికేషన్ లో సెట్టింగ్ అయితే ఉంది. తర్వాత ఇంకోటి వైటిస్ట్ అప్లికేషన్ లో క్రోమ్ వెబ్సైట్ లో అయితే ఒక సెట్టింగ్ అయితే ఉంది. అది వెళ్ళేసి మనం ఒకటి ఆన్ చేసి తర్వాత సేవ్ చేస్తే మనకైతే సెట్టింగ్ అయితే పూర్తిగా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అది ఏ విధంగా సెట్టింగ్ అయితే ఆన్ చేస్తాను మీకు చూపిస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అని చూడండి, ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడైతే సెర్చ్ చేయండి. ఇక్కడ ఏమో సెర్చ్ చేస్తారంటే ఇక్కడ www.youtube.com అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి ఏం సెర్చ్ చేస్తాను చూడండి, ఇక్కడ www.com youtube.com అయితే సెర్చ్ చేస్తాను చూడండి. ఇక్కడ యూట్యూబ్.com అయితే చూడండి. ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చింది, ఫస్ట్గా అయితే వచ్చింది. దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే మనకి ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి యూట్యూబ్ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే ఉంచండి, దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేస్తేనే ఇక్కడ మీ ఛానల్ అయితే ఉంటాయి. ఈ ఛానల్ అయితే చేంజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా నా ఛానల్ అయితే చేంజ్ అయితే చేసేసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నా ఛానల్ అయితే యాడ్ అయితే చేసేసుకున్నాను. నా ఛానల్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి 3 లైన్ అయితే ఆప్షన్స్, దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ 3 లైన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ బోర్డ్ అయితే ఆప్షన్ వస్తుంది, దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డెస్క్టాప్ బోర్డ్ అయితే ఆప్షన్ అయితే దీని అయితే ఆన్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ బోర్డ్ ఆన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ప్రొఫైల్ క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అలో అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి యూట్యూబ్ స్టూడియో అయితే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అయితే దీని అయితే క్లిక్ చేయండి. యూట్యూబ్ స్టూడియో ఏం చేస్తారంటే ఇక్కడ డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేస్తేనే మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి న్యూ గ్రూప్ ఓపెన్ అయితే ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ట్యాబ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. సెకండ్ ట్యాబ్ అయితే క్లిక్ చేయండి. సెకండ్ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి అయితే ఇక్కడ చాలా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కంటెంట్ ఆప్షన్ క్లిక్ చేయండి. కంటెంట్ అంటే మన వీడియోస్ అయితే ఏమైతే ఉంటాయి ఇక్కడైతే మనకి అయితే అన్ని ఉంటాయి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మన వీడియో అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ వీడియో క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షో మోర్ అయితే ఆప్షన్స్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ ఈ షో మోర్ ఆప్షన్ క్లిక్ చేస్తాను చూడండి, ఇక్కడ చాలా అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడైతే ఈ సెట్టింగ్ అయితే ఉంచండి. ఇక్కడ మీరు వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో అప్పుడైతే మీరు సెట్టింగ్స్ అయితే చూసుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, మనకి సెట్టింగ్ అయితే ఉంచండి. ఇక్కడ ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేయండి. ఇక్కడ హలో లిమిటెడ్ అయితే ఆప్షన్స్ దీన్ని అయితే ఆన్ చేయండి. ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఆన్ ఉండాలి, ప్రతి ఒక్కరి దగ్గర చెప్తున్నాను ఆన్ అయితే ఉండాలి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏమైతే సింపుల్గా అయితే ఏం చేస్తారు, సేవ్ బటన్ అయితే వచ్చేది, దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సింపుల్గా అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఈ విధంగా అయితే ఈ ఆప్షన్ అయితే ఆన్ అయితే చేసి ఉండాలి. తర్వాత ఏం చేస్తారంటే మీకు ఇంకా రెండో సెట్టింగ్ అయితే నేను చెప్తాను కదా. రెండో సెట్టింగ్ అయితే ఏంటంటే ఇక్కడ చూడండి, సింపుల్ గా అయితే వైటిస్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ వైటిస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ప్రొఫైల్ అయితే ఆప్షన్ ఉంది. ఇక్కడ డాష్ బోర్డ్ మనకి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత వైటిస్ట్ అప్లికేషన్ లో మనకి ఇక్కడైతే ప్రొఫైల్ అయితే ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మన ఛానల్ అయితే ఉంచో, దీని అయితే ఏం చేస్తారు పెన్సిల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ యూట్యూబ్ రికమెండ్ ఫర్ యువర్ కంటెంట్ బేస్మెంట్ వ్యూస్ ఇన్ ఇంట్రెస్ట్ చూడండి, మనకి ఇక్కడ ఏమైతే చేస్తారంటే ఇక్కడ మోర్ సెట్టింగ్ అయితే క్లిక్ చేసినట్టుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఆల్ కంటెంట్ లోనే ఉంది. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఫార్ యూ అయితే ఉంచండి. ఇక్కడ ఈ సెట్టింగ్ అయితే మీరు ఆన్ చేసి ఉండాలి. ప్రతి ఒక్కరికి అయితే ఆఫ్ అయి ఉంటుంది, మీరైతే ఆన్ చేసుకోండి. కాదంటే చెక్ చేసుకోండి, ఈ 2 సెట్టింగ్స్ అయితే ఉన్నాయా లేదా అనేసి మీరైతే చెక్ చేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే ఆన్ అయితే అయి ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, క్రోమ్ వెబ్సైట్ లో మనకి ఈ విధంగా వైటిస్ట్ అప్లికేషన్ లో కింద వీడియోలో అయితే మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. ఎప్పుడైతే మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారో అప్పుడైతే ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేయండి. ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే మీరు ఎప్పుడైతే మీరు వీడియోస్ అయితే అప్లోడ్ అయితే పబ్లిష్ చేస్తారో అప్పుడైతే మీ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు చూడండి, ఆడియన్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. అందుకు మీరు ఈ సెట్టింగ్ అయితే ఆన్ అయితే చేయాలి. సెకండ్ ఆప్షన్ చూసినట్లుంటే మన వీడియోకి అయితే వ్యూస్ రాకుండా కారణం అంటే మన వీడియో అయితే ఏదైతే బేస్మెంట్ అయితే చేస్తామో ఆ వీడియోకి వ్యూస్ అయితే రాకుండా కారణం ఏంటంటే మనకు ప్రొఫైల్ అయితే ఆ సెట్టింగ్ అయితే ఉంటుంది, ఆ సెట్టింగ్ అయితే ఆన్ అయితే చేయండి. మీకు 2 సెట్టింగ్స్ కూడా మీకు చూపించాను ఏ విధంగా ఆన్ చేయండి. ఈ సెట్టింగ్ అయితే అందరి దగ్గర అయితే ఉంటుంది. ఈ సెట్టింగ్ అయితే 2 సెట్టింగ్స్ అయితే కంపల్సరీగా అయితే ప్రతి ఒక్క యూట్యూబర్ అయినా సరే, పెద్ద యూట్యూబర్స్ ఛానల్ అయితే చెక్ చేసుకోండి.
వాళ్ళ ఛానల్లో కూడా ఈ సెట్టింగ్స్ అయితే ఆన్ అయితే అయిపోయి ఉంటాయి. అట్లా మేము కూడా ఆన్ చేస్తాను, మీరు కూడా ఆన్ అయితే చేయండి. ఈ సెట్టింగ్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఈ విధంగా వ్యూస్ అయితే వస్తుంది మంచిగా అయితే. మీరైతే ఈ సెట్టింగ్స్ 100% అయితే ఫాలో అవ్వండి. పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సెట్టింగ్స్ ఏ విధంగా మీరు ఫాలో అయితే కావాలి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు చాలా మంది అయితే, దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అయితే ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మీరు మిస్ అయితే అవుతుంటారు, అందుకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. వీడియో చెప్పిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బై బై.